అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు కొత్త పీఆర్సీ బెనిఫిట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ డిఆర్లో బేసిక్లో మ్యాచ్. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 12th పీఆర్సీని తొందరగా అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 1000 లైక్స్. ఖచ్చితంగా పీఆర్సీ తొందరగా అమలు అవ్వాలని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేసి మన వీడియోని సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు 12th పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ 12th పీఆర్సీ కమిటీని ఇంచుమించు 11 months అయిందండి ఏర్పాటు చేసి. ఈ 11th monthలో తన యొక్క పనిని ప్రారంభించిందో లేదో కూడా ఇంకా ప్రశ్నార్థకమే. ఎందుకంటే దానికి సంబంధించి అప్డేట్ ఇప్పటి వరకు రాలేదు. సంవత్సరం గడువు అయితే ఇచ్చింది. సంవత్సరం గడువులోగా పీఆర్సీ కమిటీ తన యొక్క నివేదికను రెడీ చేసి బహిర్గతపరచాల్సి అయితే ఉంటుంది. అయితే ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి అప్డేట్ రాలేదు. రాబోయే 1 or 2 monthsలో దీని మీద అప్డేట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే వన్స్ ఈ 12th పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఉద్యోగులకు సంబంధించిన 2023 జూలై నాటికి డిఏ ఎంత ఉంటే అంత మొత్తాన్ని కూడా బేసిక్లో మెర్జ్ చేసి ఫిట్మెంట్ని కలిపి 12వ పీఆర్సీకి బేసిక్ పేగా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా బేసిక్ని ఫిక్స్ చేసిన తర్వాత కొత్త బేసిక్ పే ఆధారంగా చేసుకుని హెచ్ఆర్ఏని కూడా హైక్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పీరియాడిక్ ఇంక్రిమెంట్ మరియు అడిషనల్ ఏఎస్ కూడా కొత్త బేసిక్ పే ఆధారంగానే పెరుగుతుంది. సో ఇక పెన్షనర్ల విషయానికి వస్తే 2023 జూలై నాటికి ఎంతైతే డిఆర్ వస్తుందో అంత డిఆర్ను కూడా ప్రస్తుత బేసిక్లో మెర్జ్ చేసి ఫిట్మెంట్ని కలిపి పెన్షనర్లకి సంబంధించి ఇంకా పెన్షనర్ల విషయానికి వస్తే 2023 జూలై నాటికి ఉండే డిఆర్ను ప్రస్తుత బేసిక్లో మెర్జ్ చేసి ఫిట్మెంట్ని కలిపి కొత్త పెన్షన్ బేసిక్గా నిర్ణయిస్తారండి. ఇంకా ఎవరికైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుందో వారికి కూడా కొత్త బేసిక్ ఆధారంగానే EQP అయితే వస్తుంది. సో ఈ విధంగా పెన్షనర్లకి కూడా కొత్త పీఆర్సీ యాక్టివేషన్ అయ్యాక ఇంప్లిమెంటేషన్ అయ్యాక వారి యొక్క బేసిక్లో 2023 జూలై నాటి వరకు ఉండే డిఆర్ను కూడా మెర్జ్ చేసి కొత్త ఫిట్మెంట్ని కలిపి కొత్త పెన్షన్ బేసిక్గా నిర్ణయించడం జరుగుతుంది. సో ఇదండి వాళ్ళ ఏపీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.